హలో అండి, ఇవాళ మనము ఆలు బోండా చేద్దామండి. ఇందుకు ముందుగా ఆలుని మనం ఉడికించి పెట్టుకున్నామండి. అలాగే ఒక గిన్నెలో మనం శనగపిండి, పసుపు, ఉప్పు, కారం, కొంచెం ఓమ, కొంచెం జీలకర్ర, కొంచెం సోడా వేసి కొంచెం బ్యాటర్ చూసుకొని మిర్చి బజ్జీలాగా కలుపుకోవాలండి. కలిపి ముందే పెట్టుకుంటే కొద్దిసేపు నానుతుంది. ప్రాసెస్లోకి వెళ్దాం. కుర్మాని అయితే రెడీ చేసామండి. ఆల్రెడీ మన ఛానల్లో ఆలు కుర్మా ఉంది కాబట్టి నేను వీడియో షూట్ చేయలేదండి. ఇలా ఈ విధంగా ఆలు కుర్మా అయితే రెడీ అయింది. దీన్ని చల్లార్చి మనం ఇందులో నిమ్మకాయ వేద్దామండి. ఒక పెద్ద సైజు నిమ్మకాయ వేయాలి, పుల్లగా ఉండాలి ఇది బోండా అనేది. కడాయి పెట్టి అయితే ఆయిల్ పెట్టామండి. ఆయిల్ హీట్ ఎక్కుతుంది. అలాగే ఇది ఇప్పుడు చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇందులో నిమ్మకాయ పిండేసేయాలి. నిమ్మకాయ బాగా పిండేసి ఆలుని ఇలా ఉండల్లాగా ముద్దల్లా చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకుందాం. ఉప్పు కారం అన్నీ సరిపోయాయండి. ఆల్రెడీ టేస్ట్ చూసాను. టేస్ట్ చూసాక ఇలా ముద్దలా చేస్తున్నాను. ఆలు బోండా ఇలా బోండాలు చేస్తే బోండాలు అందులో పిండిలో మనం ముంచుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా అన్నీ చేసేస్తాను. ఈ ముద్దల్ని మెల్లగా ఇందులో వేసుకొని మనం ఇలా డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. మెల్లగా జాగ్రత్తగా వేసుకోవాలండి. చిన్న మంట మీద అయితే ఫ్రై అవుతున్నాయండి. పైన ఉడికితే సరిపోతుంది, లోపల ఆల్రెడీ ఉడికిపోయింది కదా. అయితే రెడీ అయిపోయిందండి. మనం ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేద్దాము. వేడిగా అయితే ఆలు బొండ రెడీ అయిందండి. చూడండి, కట్ చేశాను. కట్ చేసి చూపిస్తున్నాను మీకు ఎంత బాగా అయితే ఉడికిపోయిందో. దీన్ని టమాటా కెచప్, నిమ్మకాయ, ఉల్లిపాయలు వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నచ్చిన వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బోండాలు అయితే చాలా బాగా వచ్చినాయండి. చూడండి, కలర్ఫుల్గా బాగున్నాయి.